పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త మరియు చీరాల మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ ఆమంచి కృష్ణమోహన్ గారు కొన్ని మాసాల క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లిన అంశాలు అయిన పర్చూరు నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లోని ప్రజలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉండడం, విదేశాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఎన్ఆర్ఐలకు ఓటు హక్కులను ఫామ్ 7 ద్వారా పరిశీలించి తొలగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆమంచి కృష్ణమోహన్ గారు చేసిన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలన అనంతరం పర్చూరు నియోజకవర్గంలో దాదాపుగా 10,000 ఓట్లను రద్దు చేయడం జరిగింది. ఈ దొంగ ఓట్లే 2014, 2019 రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గంలో టీడీపీ విజయానికి కీలక పాత్రగా నిలిచాయి. ఇప్పుడు ఈ ఓట్ల తొలగింపు ద్వారా 2024 ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం దాదాపుగా సాధ్యమైనట్లే. ఆమంచి కృష్ణమోహన్ గారి కృషి మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా దొంగ ఓట్లను రద్దు సందర్భంగా ఆమంచి కృష్ణమోహన్ గారు ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్చూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. 2,25,000 నుంచి 26,000 లోపు లిస్ట్ ఉంటుందని, ఏది 9,000 పైచులకు కొత్త ఓట్లు చేరినప్పటికీ కూడా, అంటే 9,000 ఓట్లు చేరిస్తే ఈ ఫామ్ 7 రూపంలో బోగస్ ఓట్లు పోయిన సంవత్సరం 6,000, ఈ సంవత్సరం 10,500 తొలగించబడకపోతే లిస్ట్ ఎంత అయ్యేది? 2,30,000 గాను ఈ 9,000 కొత్తగా చేరిన పిల్లలు 2,38,000 అవుతున్నప్పుడు ఈ తొలగించకపోతే ఈ 16,000 కొత్తగా, అంటే దగ్గర 2,55,000 ఓట్లు. అంటే కేవలం పర్చూరు నియోజకవర్గంలో మాత్రమే ఈ నీచమైనటువంటి చట్టవిరుద్ధమైనటువంటి ప్రక్రియ దశాబ్ద కాలం నుంచి కొనసాగుతుంది. దీన్ని మేము వైఎస్ఆర్సీపీ బిఎల్ఏ వ్యవస్థ ద్వారా నాయకుల సహకారంతో చట్ట ప్రకారం సమర్థవంతంగా మొదటి